వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ జయేష్ బాబు. అయ్యప్ప భక్తులకు మండల కాలం మధ్యాహ్నం భోజనం ఆదర్శంగా శ్రీ హరిహర సుతన్ ట్రస్ట్. దాతల సహాయం, విద్యార్థులకు సైకిళ్ల సౌకర్యం. భారత్ బంద్ విజయవంతం చేయాలి. ఎన్ఆర్ అశోక్. వైభవంగా పున్నమి గరుడ సేవ. తిరుమాడ వీధుల్లో ఊరేగిన శ్రీనివాసుడు. వార్తలోని వివరాలు. జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంస్థల బలోపేతానికి చర్యలు చేపట్టాలని సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు సంబంధించిన జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్, చైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు మెరుగైన నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయడానికి, వారిని ప్రోత్సహించడానికి మెరుగైన సాంకేతికత, క్రెడిట్ మరియు మార్కెటింగ్ సౌకర్యం తదితర సౌకర్యాల నిమిత్తం సన్న చిన్నకారు రైతులు ఎఫ్పిఓలలో భాగస్వామ్యం కావడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చన్నారు. ఆర్థిక బలాన్ని మరియు మార్కెట్ అనుసంధానాన్ని పెంపొందించుకోవడానికి ఎస్పీఓలు దోహదపడతాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మరియు వివిధ సంస్థల ఆధ్వర్యంలో 17 ఎఫ్పిఓలు పనిచేయడంలో భాగంగా కేవలం ఎరువుల పంపిణీనే కాకుండా రైతులు పండించే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే అంశంపై త్వరలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు పథకాలకు సంబంధించిన అవగాహనను ఎఫ్పిఓలకు ఈ శిక్షణ కార్యక్రమంలో అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తతతో పాటు విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అప్పుడే రోగాలు దరిచేరవని డాక్టర్ జయేష్ బాబు సూచించారు. పొంగనూరు పట్టణం కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూల్లో అర్బన్ పిహెచ్సి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జయేష్ బాబు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకుంటూ పలు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి మందులను పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, ఏఎన్ఎంలు హేమలత, వనిత, ఆశాలు హిమసుకుమారి, లలిత, ఆదిలక్ష్మిలో పాల్గొన్నారు. మున్సిపల్ హై స్కూల్ కొత్త ఇండ్లలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయడం నిమిత్తం ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపుకు అర్బన్ హెల్త్ సెంటర్ కొత్తపేట నుండి డాక్టర్ జయేష్ బాబు గారు మరియు వాళ్ళ సిబ్బంది సిస్టర్స్ అందరూ కూడా ఇచ్చేసి ప్రతి విద్యార్థి ఇక్కడ ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం సీజనల్ డిసీజ్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ముందు చూపుతో ముందు జాగ్రత్తగా పాఠశాల విద్యార్థులు కూడా హెల్త్ చెకప్ చేయాలనేసి పాఠశాల నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ఎస్ఎంసీ కమిటీ వాళ్ళు కూడా నిన్న మాట్లాడి వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు కమిటీ ఇక్కడ సార్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముందుగానే విద్యార్థులకు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల జబ్బులు రాకుండా జాగ్రత్త పడడం ఒకటి, అలాగే తల్లిదండ్రులు ఎవరైతే మా విద్యార్థులు తల్లిదండ్రులు అవుతున్నారో వాళ్ళందరికీ కూడా దయచేసి మేము చెప్పేదంటే కేసీటీవీ ద్వారా మేము ప్రతి తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం. ఈ వ్యాధులు విజృంభించే ఇలాంటి సీజనబుల్ టైంలో మీరు జాగ్రత్తగా ఉండి తగిన వేడి నీళ్ళు ఇలాంటివన్నీ ఇస్తూ మంచి ఆహారాన్ని ఇస్తూ విద్యార్థుల పట్ల మీరు తగిన శ్రద్ధ తీసుకోవాల్సిన మేము కోరుతున్నాం. అలాగే మీకు ఎలాంటి అనారోగ్యాలు ఉత్పన్నమైనా కూడా సరే మీరు ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్ని ఫుల్ ఎక్విప్మెంట్స్తో హాస్పిటల్స్ ఉన్నాయి, అలాగే మంచి మెడిసిన్స్ అన్నీ కూడా అందిస్తున్నారు వాళ్ళు. వాటిని మీరు ఖచ్చితంగా ప్రభుత్వ డాక్టర్లను సంప్రదిస్తే వాళ్ళు మెరుగైన వైద్యం నుంచి ఎలాంటి ఇబ్బంది
ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుంది. అలాంటి ఉద్యోగాలను ముందు జాగ్రత్తగా ఈరోజు ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థులు ప్రతి కూడా చెక్ చేసి వాళ్ళకి కావాల్సిన మందులు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడాను ఈ సీజన్లో జాగ్రత్త వహించి పిల్లలు జాగ్రత్తగా చూసుకొని ఎలాంటి ఇబ్బందులు రెగ్యులర్గా పాఠశాలకు పంపించాలని కూడా మేము పాఠశాల తరఫున SMC కంపెనీ తరఫున తల్లిదండ్రులను KCTV ద్వారా కోరుతున్నాం. తిరుమలలో గరుడ సేవ సోమవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా అలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామిని గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శ్రీవారికి కర్పూర హారతులు సమర్పించారు. గోవింద నామ స్మరణతో ఆలయం మాడవీధులు మారుమ్రోగాయి. తీర్పుకు వ్యతిరేకంగా ఈ నెల 21న చేపట్టనున్న భారత్ బంద్ విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ కోరారు. వర్గీకరణతో ఎస్సీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. మాల మహానాడు పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు. రెడ్డెప్ప, భాస్కర్, శ్రీనివాసులు, మంజు, నాగన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా రేపు పట్టణంలో ఉన్న చిరు వ్యాపారస్తులు, దుకాణాలు, ప్రైవేటు, గవర్నమెంట్ కళాశాలలు, స్కూల్స్, సినిమా హాళ్ళు అందరూ కూడా సహకరించి రేపు బంధు నిర్వహణకు సహకరించాలని కోరుతున్నాము. దయచేసి ఇది వర్గీకరణ మా ఎస్సీలకనే కాదు, ఈ మోడీ కొన్ని కుట్రలో రేపు పొద్దున బీసీలు, ముస్లిం మైనార్టీలకు అందరూ కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వర్గీకరణ తీర్పు పైన రేపు జరపబోయే బంద్కు మీ వంతు సహకారంగా స్వచ్ఛందంగా మీరే దుకాణాలు, స్కూళ్ళు, సినిమాలన్నీ మూసివేసిగా కోరుతున్నాము. దయచేసి ఈ వర్గీకరణకి ఏదైతే మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామో మీ వంతు కూడా మీ సహకారం అందించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఎస్సీ వర్గీకరణ కుల మతాలకు అతీతంగా కులాల మధ్య చిచ్చు పెట్టు, ఎస్సీల మధ్య చిచ్చు పెట్టు ఈ వర్గీకరణ కోసము ఈ మనవాద పార్టీ చేసిన కుట్రగా భావిస్తూ రేపు బంధుకు భారతదేశం అంతా బంధు నిర్వహిస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ బంధుకు మీ వంతు సహకారం అందించి స్వచ్ఛందంగా దుకాణం మూసివేయాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్. నమస్కారం. తమ దృష్టికి వచ్చిన రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తహసీల్దార్ను
బీజేపీ నాయకులు కోరారు. పొంగనూరు తహసీల్దార్గా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామును మంగళవారం తన కార్యాలయంలో బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని రాయల చెరువు వంక సర్వే చేయించి ఆక్రమణలను తొలగించాలని కోరారు. కార్యక్రమంలో మదన్ మోహన్, రాజారెడ్డి, పెద్దమఠం బాబు, నరసింహులు, టీవీఎస్ ప్రసాద్, మల్లికారాణి, రాజా జట్టి, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాన ప్రభు అయిన అయ్యప్ప ఆశీస్సులతో నాడు చేపట్టిన అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. దాతల సహకారంతో మండల కాలం మధ్యాహ్నం భోజనం కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తూ ఉంది శ్రీ హరిహర ట్రస్ట్. గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే అయ్యప్ప భక్తులు ఉంటారు. వారు మధ్యాహ్నం హోటళ్లకు వెళ్ళలేక, యజమానులు వండి పెట్టే భోజనం తినలేక పస్తులు ఉంటారు. అలాంటి వారికి మధ్యాహ్నం భోజనం అందించాలనేది శ్రీ హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ యొక్క లక్ష్యం. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యనే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యనే శరణమయ్యప్ప. 2011లో పుంగనూరులో శ్రీ మాణిక్య వరదరాజ స్వామి వారి ఆలయంలో విజయ్ శంకర్ కొంతమంది అయ్యప్ప భక్తులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేసీటీవీలో అన్నదాన కార్యక్రమం ప్రసారం కావడంతో ట్రస్ట్ ఆలోచన, సేవా భావాన్ని గుర్తించిన దాతలు స్పందించి తమ వంతు సహాయ సహకారాలు ఇప్పటికీ అందిస్తున్నారు. ఓం స్వామి శరణమయ్యప్ప. హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ వారిచే అయ్యప్ప స్వాములకి నగర వీధిలో వెలిసి ఉన్న శ్రీ మాణిక్య వరదరాజ స్వామి దేవాలయం నందు 15 సంవత్సరాల నుండి కరోనా టైంలో కాకుండా మిగిలిన ప్రతి సంవత్సరము 41 రోజు అయ్యప్ప స్వామి భక్తులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించవచ్చు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఉభయదారులు సహాయ సహకారాలతో, అయ్యప్ప స్వామి భక్తుల సహాయ సహకారాలతో ఎంతో ఉన్నతంగా భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వాములకి అన్నదాన కార్యక్రమం జరపడుతున్నది. ఈ కార్యక్రమానికి కేసీటీవీ వారు 15 సంవత్సరాలు ఈ రోజు వరకు మాకి ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తెచ్చిన గొప్ప సహాయ సహకారాలు అందించిన కేసీటీవీ వారికి, అదేవిధంగా మన మాణిక్య వరదరాజ స్వామి ఈఓ గారు ఏకాంబరం గారికి, అర్చకులు కృష్ణాస్వామి గారికి, అందరికీ శ్రీ హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము అన్నదాన కార్యక్రమము ఈ నెల 9వ తేదీ నుండి రేపు నెల 18వ తేదీ వరకు ఓనం గాను ప్రతి సంవత్సరం జరపడుచున్నది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తారని మనసావాచ కోరుకుంటున్నాం. ఆలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యప్ప భక్తులకు అన్నదానం అందుబాటులో ఉంటోంది. 2 ఏళ్లు కరోనా ప్రభావంతో ఆపేసిన ఈ కార్యక్రమాన్ని ఆ తర్వాత పునః ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమం 15 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఈ నెల 9న చేపట్టిన అన్నదానం మంగళవారంతో 12వ రోజుకు చేరుకుంది. సెప్టెంబర్ 18వ తేదీ వరకు 41 రోజుల పాటు కొనసాగుతుంది. శ్రీ హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ ద్వారా మేము 15 ఏళ్ళుగా సుమారు ఒక 400 మంది నుంచి 500 మంది వరకు స్వాములకి పిచ్చబెడతా ఉన్నాము. డైలీ ఒక మధ్యాహ్నం ఒక పూట. కానీ అది మేము పెడతా ఉండేది కూడా ఒక సేవకుల మాదిరి చేస్తూ ఉన్నాం సేవ, అంతేగాని వేరే విధంగా ఏం లేదు. దాతలు ఇచ్చిన విరాళం ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన దాతలు ఇస్తే మేము దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాము. ఆ భగవంతుని సేవలో చేయాలని, ధరించాలని ప్రతి ఒక్కరికి స్వాములకు ఏ స్వామికి భిక్ష లేకుండా ఇటు నుంచి పోకూడదనే ఉద్దేశంతో, ఆ ముఖ్య ఉద్దేశంతో మేము 15 ఏళ్ళ నుంచి సేవకుల మాదిరి సేవ చేస్తూ ఉన్నాము. ఇక్కడ కనీసం ఏదో ఇదిగా ఉన్నా కూడా ఏదో బాధపడి మా స్వాములు అందరూ కలిసి మేమందరూ కలిసికట్టుగా మేము టీము 20 మందిగా ఉన్నాము. దీనికి మహానుభావుడు శ్రీ కేసీటీవీ మహానుభావుడు ముత్యాల స్వామి గారికి, వారి బృందానికి మేము ఎల్లవేళలందు వాళ్ళకి రుణపడి ఉంటాం. మేము ఆ మహానుభావులే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి
బాగా ఇదిగా చేసి దాతలు వచ్చేట్టుగా చేస్తూ ఉండేది వాళ్ళే, కేసీటీవీ వాళ్ళే. ఈ 15 ఏళ్ళ నుంచి వాళ్ళే కేసీటీవీ వాళ్ళు మాకు సహకరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సేవలో పాల్గొనాలని. ఇది మహాయజ్ఞం స్వామి, ఇది అన్నదానం కాదు, మహాయజ్ఞము. ఈ యజ్ఞంలో ఎవరు కూడా ఉడతాభక్తిగా సేవ చేస్తే ఆ భగవంతుడు తోడు నీడుగా ఉండి అందరినీ చల్లగా కాపాడుతాడు. అది వేడుకుంటూ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు చల్లగా ఉండాలని కేసీటీవీ వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అయ్యప్ప మాల ధరించిన వారికి పరిమితి లేదు. రోజుకు 400 నుండి 500 మంది వరకు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. దాతలు ముందుకు రాని రోజున ట్రస్ట్ సభ్యులే కొనసాగిస్తున్నారు. అన్నదాన విశిష్టత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, శంకర్ భగవత్పాదులు ఆ అన్నదాన లక్ష్మి గురించి ఎంతో సవివరంగా తెలియజేశారు. అలాగే 84 లక్షల జీవరాశులు కూడా ఉద్భవించడానికి, జీవించడానికి ప్రధానమైనటువంటిది ఆహారం. అటువంటి ఆహారాన్ని భగవంతుడు సర్వజీవులకు అందే విధంగా సృష్టికి మునిపే వాటిని తయారు చేసి మానవ జీవన విధానంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి అన్నదానం యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి, ఉభయదారులుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామి కృపా కటాక్ష వీక్షణాలు సర్వకాల సర్వావస్థల యందు కూడా ఉండాలని మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ, అలాగే బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మజ్ఞో, బ్రహ్మణావుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముందుగానే మనం ఈ యొక్క శ్లోకాన్ని వివరించుకుంటాం. ఎందుకంటే ఉద్భుతమైనటువంటి బ్రహ్మ తేజస్సుతో ఆవిర్భవించినటువంటి ఈ యొక్క బియ్యపు గింజ ప్రతి ఒక్కరికి కూడా ఆహారంగా తయారై అందరి శరీరాల్ని పోషిస్తున్నది. కాబట్టి ఈ అన్నదానాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి అందరికీ కూడా ఈ యొక్క అన్నదానాన్ని ప్రసాదంగా భావించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. సంపద ఎంత వచ్చినా చాలదు అంటాం, ధనం ఎంత వచ్చినా చాలదంటాం, అలాగే సిరి సంపదలు ఎన్ని ఉన్నా చాలదంటాం. కానీ ఒక్క అన్నాన్ని మాత్రమే తృప్తిగా భుజించాము, ఇక మాకు చాలు అంటారు. అందుకే అన్నిటికంటే శ్రేయస్కరమైనటువంటి అన్నదానాన్ని ప్రతి ఒక్కరూ కూడా నిర్వహించాలని కోరి ప్రార్థిస్తున్నాము. హరిహర సుతన్ అయ్యప్ప స్వామి యొక్క ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముందు నుంచి ఇప్పటి వరకు కూడా కేసీటీవీ వారు సహకారం అందిస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు, అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క వర్కర్కి కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాము. స్వామియే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యనే శరణమయ్యప్ప, శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతిని పుంగనూరు ఇందిరాకోడలలో మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సజ్జాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ, దేశం డిజిటల్ రంగంలో నేడు ముందుకు పోతూ ఉంది అంటే ఆనాడు రాజీవ్ గాంధీ కమ్యూనికేషన్ రంగాన్ని పరిచయం చేసి అభివృద్ధి చేయడమే కారణమన్నారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం వాణిజ్య వ్యాపార రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారని సజ్జాద్ తెలిపారు. ఈరోజు మన భారత ప్రధానమంత్రి మాజీ భారతరత్న రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి పుంగనూరులో కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీది. ముఖ్యంగా పంచాయతీరాజు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇవన్నీ వారి నాయకత్వంలో జరిగింది. దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఈరోజు పటిష్టంగా ఉందంటే ముఖ్య కారణము మన రాజీవ్ గాంధీ గారి చూపిన చలువే. వారు చూపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇంకా దేశంలో అమలు అవుతూ ఉన్నాయి.
ముఖ్యంగా ఐటీ టెక్నాలజీ రంగంలో ఎనలేని కృషి చేసినారు. ఈరోజు టెక్నాలజీలో 2G 3G 4G 5G అని చెప్తున్నారు. టెక్నాలజీని ప్రవేశపెట్టింది మన రాజీవ్ గాంధీ గారే. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారిని మర్చిపోలేము. ముఖ్యంగా ఈ దేశంలో భారతదేశంలో త్యాగానికి మరో పేరు మా రాజీవ్ గాంధీ గారు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకుడు. అటువంటి మహానీయుడిని స్మరించుకోవడం, వారి జయంతిని నిర్వహించుకోవడము ఎంతో గొప్పగా అదృష్టంగా భావిస్తూ జై రాజీవ్, జై కాంగ్రెస్. విద్యార్థులకు దాతల సహాయం అభినందనీయమని పుంగనూరు మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా పుంగనూరు పట్టణం మ్యాన్ సైకిల్ షోరూం యజమాని నూరుల్లా కొత్త ఇండ్లు మున్సిపల్ హై స్కూల్లోని నిరుపేద విద్యార్థులను గుర్తించి టాటా స్ట్రైడర్ కంపెనీ 2 సైకిళ్లను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ ఎంఎస్ సలీం, సెక్రటరీ ఇబ్రహీంలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్తే అనుకున్నది సాధించవచ్చన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని తమ పిల్లలు బాగా చదవాలని పాఠశాలలకు పంపుతుంటారని, విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా బాగా చదివి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం 12 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 700 రూపాయల చొప్పున 8,400 రూపాయలను ఎంఎస్ సలీం, ఇబ్రహీంలు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, ఎస్ఎంసీ చైర్మన్ మోహన్ రాజు, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. దోమకాటు వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు సంభవిస్తాయని, దోమకాటు ఆరోగ్యానికి చేటు అని ముడిపాపనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సల్మా బేగం అన్నారు. మంగళవారం పుంగనూరు మండలం అడవినాథకుంట ఏపీ మోడల్ స్కూల్ మరియు గూడూరుపల్లి, వనమల్దిని, మాగన్లపల్లి, వేపమాకులపల్లి, నెక్కుంది గ్రామాలలో పాఠశాల విద్యార్థులతో కలిసి వైద్య సిబ్బంది ప్రజలకు పూర్తి స్థాయిలో దోమకాటు వల్ల వచ్చే రోగాలను నివారించడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ దోమల నిర్మూలన మన అందరి బాధ్యత అనే నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి సల్మా బేగం మాట్లాడుతూ దోమకాటు ద్వారా ప్రాణాంతకమైన వ్యాధులైన మలేరియా, చికెన్ గున్యా, మెదడు వాపు వంటి వ్యాధులు సంక్రమిస్తాయని, అవి రాకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమకాటును నివారించుకోవడానికి సాయంత్రం సమయాల్లో కిటికీలను వేయడం ద్వారా దోమతెరలు ఉపయోగించడం వల్ల దోమల నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో 104 డాక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కలకత్తాలో వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్య సంఘటనలను నిరసిస్తూ మంగళవారం ఏఐఎస్ఎఫ్, సిపిఐల ఆధ్వర్యంలో పుంగనూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ కూడలి వరకు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో పట్టణానికి చెందిన ఎంసీవీ డిగ్రీ కాలేజీ విద్యార్థులందరూ పాల్గొన్నారు. దోషులను వెంటనే శిక్షించాలని, సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై నిందితులపై కఠినమైన చట్టం అమలు చేయాలని, వైద్య విద్యార్థిని హత్య చేసిన వారిని ఉపేక్షించరాదని, మహిళలకు విద్యార్థులకు సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు మానవహారం ర్యాలీ చేపట్టారు. పలువురు మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే అమ్మాయిలను బయటకు పంపి ఉన్నత చదువులు, ఉద్యోగాలు లాంటివి చేయిస్తున్నారని, ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. వారికి ధైర్యం, భరోసా కల్పించాలంటే మనమంతా పోరాడక తప్పదని పిలుపునిచ్చారు. మహిళా రక్షణ చట్టాలను కఠినంగా అమలయ్యేలా మనమందరం కలిసి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. మహిళలపై అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన వారిని కాపాడుతున్న అధికారులను, రాజకీయ నాయకులను, ప్రజాప్రతినిధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ మానస, సిపిఐ నాయకులు శ్రీరాములు, ఏఐఎస్ఎఫ్ పుంగనూరు పట్టణ కార్యదర్శి మోహన్, నాయకులు ఆసిఫ్ అలీ, సుమంత్, ఎంసీవీ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
భయభ్రాంతులకి గురి చేస్తుంది ఆడజాతి. ఇప్పటికే 10 రోజులు దాటింది, ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. ప్రభుత్వం అత్యవసరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ఎందుకు ఇంత లేట్ చేయడం వల్ల ప్రపంచానికంతా కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లో ఉంది. ఆడవారిని చూస్తేనే దారిచ్చి ముందుకు వెళ్ళిపోవాల్సిన సభ్య సమాజం నుంచి ఎంతో క్రూరంగా తనని అత్యాచారానికి గురి చేసి కాళ్ళు చేతులు విడిచేసి తన శరీరాన్ని ఎంతో గాయపరిచి తనని ఇంత అన్యాయంగా బాధకి గురి చేసి తన ప్రాణాలని తీసేసిన ఈ సమాజంలో న్యాయం జరగడానికి మనం ఇంతకాలం ఎందుకు వేచి ఉండాలి? ఎందుకు ప్రభుత్వాలు దీని గురించి ఇంకా స్పందించడం లేదు? దీని గురించి మేము ఎంతో ఖండిస్తున్నాం. ఒకరికి న్యాయం జరగడం కోసం మన జాతిలో ఒకరికి స్త్రీకి అన్యాయం జరిగితే ఇంతమంది పోరాడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ తొందరగానే యాక్షన్ తీసుకోవచ్చు. అందరం కూడా తన కోసం మేము నిలుస్తామని, ఆమెకు న్యాయం జరిగేంత వరకు ప్రపంచమంతా కథలు వస్తుందని, ఇప్పటికే దేశం కాకుండా పలు దేశాల నుంచి ఆమెకి రక్షణగా ఆమెకి న్యాయం జరగాలని చెప్పి ట్వీట్ చేస్తూనే ఉన్నారు. ఆమెకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఇటు స్టూడెంట్స్ మాత్రమే కాకుండా కేవలం సమాజ బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఆ మృతురాలిపై ఆమెకి న్యాయం జరగడం కోసం పోరాడడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు కలకత్తా నగరంలో ప్రైవేట్ కళాశాలలో డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ పైన అతి కిరాతకంగా రేప్ చేయబడి చంపబడిన ప్రభుత్వాలు స్పందించకపోవడం, స్పందించిన అలాంటి వాళ్ళని ఇంకా క్షమించడం, ఇలాంటి వాళ్ళని సభ్య సమాజంలో అందరూ చూస్తున్న విధంగా శిక్షించాలని, ఉరి తీయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. అయినా మార్పు తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వాలు ఇమ్మక నీరెత్తుతున్నాయి. ప్రభుత్వాల్లో చల్లం రావాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు అందరికీ కూడా రక్షణ కల్పించాలి. మహిళలకు రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించాలి. అటువంటి ప్రభుత్వాలు ఇమ్మక నీరెత్తినట్లు, వాళ్ళకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ధోరణి ఇలా కంటిన్యూ అయితే తాము ప్రభుత్వాలను గద్దె దించే వరకు కూడా పోరాడతామని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ జయేష్ బాబు. అయ్యప్ప భక్తులకు మండల కాలం మధ్యాహ్నం భోజనం ఆదర్శంగా శ్రీ హరిహర సుతన్ ట్రస్ట్. దాతల సహాయం, విద్యార్థులకు సైకిళ్ల సౌకర్యం. భారత్ బంద్ విజయవంతం చేయాలి. ఎన్ఆర్ అశోక్. వైభవంగా పున్నమి గరుడ సేవ. తిరుమాడ వీధుల్లో ఒరిగిన శ్రీనివాసుడు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.